వెల్కమ్ టు కీటాక్స్. ఎద్దు పుండు కాకికి ముద్దు అని ఒక సామెత ఉంటుంది. ఎలా ముద్దు అవుతుంది? రెండూ కలిసా బండిలాగేవి కాదు, లేదంటే రెండూ కలిసి ఆకాశంలో ఎగిరే అవకాశమా లేదు. కానీ ఎద్దు పుండు కాకికి ముద్దు ఎలా అవుతుంది అంటే మీద వాలొచ్చు, పొడుచుకు తినొచ్చు, పండగ చేసుకోవచ్చు. అందుకోసమని సామెత పుట్టింది. ఏపీ రాజకీయాల్లో షర్మిల పాత్ర చూస్తుంటే, షర్మిల విషయంలో మీడియా అనుసరించే ధోరణి చూస్తుంటే ఇదే సామెత గుర్తొస్తూ ఉంది. దీనివల్ల ఎవరికి లాభమో అసలు నష్టపోయేది ఎవరో కూడా డీటెయిల్గా చర్చిద్దాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్. ఇది రాజకీయాలకి మించిన విషయం, ఏపీ భవిష్యత్తుకి సంబంధించిన విషయం. ఎందుకంటే ఏపీలో రాజకీయ అంశాలని, అభివృద్ధికి సంబంధించిన విషయాల్ని సహజంగా అర్థం చేసుకోగలిగిన నెక్స్ట్ జనరేషన్ వారసులు చాలా తక్కువ మంది ఉన్నారు. అందరూ ఆర్టిఫిషియల్గా అప్పటికప్పుడు మీడియా హైప్ మీద జాకీలేసి లేపితే లేచేవాళ్ళు మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో షర్మిల లాంటి లీడర్ స్వతంత్రంగా నిబద్ధతతో ఒక క్లియర్ కట్ ఐడియాతో నిలబడితే అది ఏపీ రాజకీయాలకి, తద్వారా ఏపీ భవిష్యత్తుకి కొద్దో గొప్ప ప్రయోజనం ఉండొచ్చు. కానీ రాజకీయాల కంటే కూడా వ్యక్తిగతమైన విషయాలు లేకపోతే కుటుంబపరమైన ఆరోపణలతో షర్మిల న్యూస్లో ఉండటం అనేది ఈ మధ్య తరచుగా కనపడుతోంది. ఆఖరికి ప్రభుత్వపరమైన విషయాలను కానీ, ఇప్పుడున్న కూటమి విధానాలను కానీ, చంద్రబాబు వైఖరిని కానీ ప్రశ్నించడానికి, విమర్శించడానికి, సవాల్ చేయడానికి కూడా ఆమె మధ్యలో వైఎస్ఆర్సీపీని తీసుకొస్తున్న, ప్రస్తావిస్తున్న తీరు చూస్తుంటే రాజకీయాన్ని ఆమె సమర్థంగా అర్థం చేసుకోగలుగుతున్నారా? ఇలాంటి ధోరణే ఉంటే ముందు ముందు రాజకీయ పరిణామాలు ఎలా ఉండొచ్చు అనే చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు పోలవరం లాంటి విషయాల్లో ఎత్తు తగ్గించారనో లేదంటే గనక రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారనో మాట్లాడాలనుకుంటే నేరుగా కూటమి విధానాలను ప్రశ్నించాలి, క్వశ్చన్ చేయాలి, ఆందోళన చేయాలనుకుంటే చేయాలి. పైగా కూటమి ఢిల్లీ ప్రభుత్వంలో కూడా, కేంద్రంలో కూడా భాగస్వామిగా ఉంది కాబట్టి ఆ విధానాల మీద పోరాటం చేసి ప్రశ్నిస్తే గనక ప్రభావం ఉండే అవకాశాలు కొంతవరకు ఉంటాయి. అలా కాకుండా ప్రతి విషయంలోనూ వైఎస్ఆర్సీపీని లక్ష్యంగా చేసుకుని పందికొక్కుల్లా తిన్నారనో, 5 ఏళ్లలో ఏం ఉద్ధరించారనో, ఓడి ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీ మీద విమర్శలు చేయడం మూలన పెద్ద ఉపయోగం ఉండదు. బహుశా షర్మిల ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే ప్రో టీడీపీ మీడియాలో స్పేస్ కోసం షర్మిల బై ఫోర్స్ ఇలాంటి విధానాలను అనుసరిస్తున్నారేమో అనిపిస్తోంది. ఇంకొన్నిసార్లు అయితే మరీ చోద్యంగా, ఆశ్చర్యంగా అనిపించే విషయం, షర్మిల జగన్ కి రాసిన లేఖల్ని టీడీపీ బయట పెడుతూ ఉంటుంది. లేఖ రాసింది షర్మిల, రాసింది జగన్ కి. ఆ లేఖ టీడీపీ బయట పెట్టింది అని ఈనాడు రాస్తూ ఉంటుంది. అంటే ఇందులో ఎవరి ఇంట్రెస్ట్లు ఏమున్నాయి అనేది క్లియర్ గా అర్థమవుతూ ఉంటుంది. ఆఖరికి ఈ విడ్డూరం ఎంతవరకు పోయిందంటే పవన్ కళ్యాణ్ కూడా అసలు వ్యక్తిగత ఆస్తుల గొడవకి రాష్ట్ర ప్రయోజనాలకి ఏంటి సంబంధం, అన్నా చెల్లెల మధ్య ఆస్తి గొడవలు రాష్ట్రానికి సంబంధం ఏముంది అని మాట్లాడే పరిస్థితి మనం ఈ మధ్య కాలంలో చూసాం. షర్మిల పెట్టే ఎఫర్ట్స్ కొంత టీడీపీ మీదని విమర్శించడానికి, ఇంకొంత వైఎస్ఆర్సీపీ మీదకి పోతే ఎఫర్ట్స్ మొత్తం న్యూట్రలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ప్రభుత్వ వ్యతిరేకతతో బలపడాలి అనుకుంటే మీకు సరైన విధానం ఉందని నిరూపించుకోవడము, యువతకు సంబంధించిన విధానాలా, లేదంటే రైతులకు సంబంధించిన విధానాలా, లేదంటే గనక ప్రాజెక్టులు, ప్రాంతీయ అసమానతలకు సంబంధించిన ఎజెండానా, ఏదైనా సరే ఇలాంటి 2-3 అంశాలు ఎంచుకోవటము, వాటి మీద కన్సిస్టెంట్ విధానాలు, లోతైన చర్చ జరిగేలాగా చూడటము, మీకంటూ కొంత బేస్ని ఏర్పాటు చేసుకోవడము ముఖ్యం అనే విషయాన్ని షర్మిల ఇప్పటికైనా గ్రహించాలి. ఈ విషయాలన్నీ గ్రహించకపోవడం వల్లే ఏదైనా పోస్ట్ పెడితే సోషల్ మీడియాలో 198 నెగిటివ్ కామెంట్లు, ఆఖరికి కాంగ్రెస్ లోనే ఉన్నాను అని చెప్పుకునే హర్ష కుమార్ లాంటి వాళ్ళు కూడా షర్మిలకి రాజకీయం ఏం తెలుసు అని మాట్లాడే పరిస్థితులు ఫేస్ చేస్తూ ఉన్నారు. అంటే కేవలం తన ఈగో సాటిస్ఫై కావడం కోసమే రాజకీయాలు చేయాలా, లేదంటే కనుక ఏపీ మీద ప్రభావం చూపించే లీడర్ గా నిలబడాలా అనేది ఇప్పుడు షర్మిల చేతిలో ఉన్న విషయం. షర్మిల చేస్తున్న రాజకీయం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్.